హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బ్రో నా ఛానల్ బ్రో ఇది. సారీ కదా, మీ ఛానల్ కదా. ఓకే. సో వెల్కమ్ టు మెన్స్ ఫ్యాషన్ వైబ్స్ అందరికి. ఈరోజు ఇంకొంచెం డోస్ పెంచి మంచి ఎంటర్టైన్మెంట్ తోని గణేష్ అని మీట్ అయ్యి నైట్ కొంచెం చిన్న ప్లానింగ్ కూడా ఉంది, దాన్ని కూడా కవర్ చేద్దాం బ్రో ఖచ్చితంగా. సో ఇప్పుడు మనతో ఉన్నది అయితే మై చాయిస్ రాంబాబు అనమాట. ఎలా ఉన్నారు బ్రో? సూపర్ బిందాస్. బ్రో అయితే మార్నింగ్ వచ్చారనమాట, సరదాగా వ్లాగ్ తీసుకుందాం, గణేష్ బ్రోని కూడా మీట్ అవుదాం అని చెప్పి బ్రో వచ్చారు మార్నింగ్. ఎలా మంచి కదా బ్రో? ఎలా మంచి నుంచి వచ్చారనమాట. ఇంకా అలా కొంచెంసేపు మాట్లాడుకున్నాం మన యూట్యూబ్ పరిస్థితి ఎలా ఉందని. ట్రావెల్ లోనే మనం మాట్లాడతామేమో అనుకున్నాను. నేను ఆల్రెడీ అక్కడ ఇబ్బంది పడుతూ అడ్జస్ట్ అయ్యి రెడీ అయిపోయి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అవ్వమంటున్నారు నిఖిల్ బ్రో. అలా తెలిసి ఉంటే డైరెక్ట్ గా వచ్చేది. నేను ఎక్కడికి ఫ్రెష్ అవుతారు కదా అని చెప్పి మొత్తం సెటప్ నేను అనుకున్నాను. మీరు మొత్తం రెడీ అయిపోయి కిందకి వచ్చేస్తారు, ఇక్కడ నుంచి అలా టిఫిన్ చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం నేను అనుకున్నాను. ఓకే ఇంకా అదే కలిసి ఫ్రెష్ అయిపోవచ్చు కదా. మీరు అలా అనుకున్నాను, నేను ఎలా అనుకున్నాను. అంతే చిన్న మిస్కమ్యూనికేషన్. అవునవును. ఓకే. సో బ్రో ఇప్పుడైతే మొత్తం మాట్లాడుకున్నాం సరదాగా. టైం కూడా 10 అవుతుంది. గణేష్ బ్రో జిమ్ నుంచి వచ్చే టైం ఇది. గణేష్ బ్రోతో కూడా మాట్లాడాము. 8 to 10 జిమ్కి వెళ్తానన్నారు. ఫస్ట్ వస్తానన్నారు కానీ పర్లేదని నిఖిల్ బ్రో ఉన్నారు, మేము వచ్చేస్తాం నో ప్రాబ్లం అని చెప్పేసాను. సరే అయితే వచ్చేసండి 10 o'clock అని. సో అయితే ఇప్పుడు టిఫిన్ చేసి గణేష్ బ్రో దగ్గరికి వెళ్దాం. ఓకే బ్రో. ఇప్పుడైతే మంచిగా టిఫిన్ చేసి నేను రాంబాబు బ్రో కూడా గణేష్ బ్రో వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం. సో మొత్తానికి ఇప్పుడు టైం అయితే 10:45 అయింది. ఇప్పుడే గణేష్ బ్రో దగ్గరికి వచ్చాం మనం. కొద్దిగా మ్యాప్ చూసుకొని వీళ్ళ డాడీకి మనోడు అడ్రస్ చెప్పుకుంటూ ఇలా వచ్చేసాం. ఫైనల్లీ మీ అదే చూసే ఉంటారు, గణేష్ బ్రో కూడా ఇక్కడ చాలా సార్లు వీడియో చేసే ఉంటారు. లాస్ట్ టైం నువ్వు కలిసినప్పుడు కూడా ఇక్కడే కదా ఒక వీడియో. ఇక్కడే బ్రో మన నిఖిల్ కూడా వచ్చారు. కరెక్ట్ గా షూట్ చేసిన టైంకి వెళ్ళాం. మేబీ కార్ లేదు, గణేష్ అంటే డ్రైవర్ లేదా డౌట్. చూడాలి లోపలికి వెళ్ళి. ఇక్కడ ఇంట్లోనే కదా. నేను రాంబాబు బ్రో వచ్చామన్నా. ఓకే. సో గణేష్ అని అయితే ఇంకా రాలేదు, జస్ట్ ఇప్పుడే కాల్ చేసాం. ఈ లోపు కెమెరామెన్ పట్టుకొని, అంటే మాకు ఆత్రం ఆగలేదు మాట. గణేష్ అని స్టూడియో ఎలాగైనా చూడాలి అది ఇది అని చెప్పేసి సో పైకి వచ్చేసాం. మొత్తం అంతా చాలా చాలా బాగుంది. ఇంకా కెమెరామెన్తో మాట్లాడి ఈ లైట్లు ఎక్కడ తీసుకున్నారు, ఈ ఎఫెక్ట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అండ్ ఈ వాల్స్ ఎక్కడెక్కడ మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్నాము. రేపు మన ఇద్దరం షాపింగ్ చేయాలి బ్రో. మామూలుగా ఉండదు, ఇంక ఇచ్చి పట్టడమే. క్వాలిటీ మోర్ క్వాలిటీ. అసలు మనోడు iPhone 15 Pro Max మామూలుగా మ్యాక్స్ కొన్నాడు. మనకి సోనీ కెమెరా ఉంది, దాంతో అడ్జస్ట్ అయిపోతాం. కానీ స్టూడియో అయితే నేను ఎప్పటి నుంచో ఎవ్రీ మంత్కి ఒకసారి 5,000 6,000 పెడుతూనే ఉంటాను. మళ్ళీ చుట్టూ తిరిగి ఆ బ్లాక్ ఫ్యాబ్రిక్ అవుతుంది, లేదంటే ఆ గ్రే ఫ్యాబ్రిక్ లోనే వీడియోస్ చేస్తాను. అంటే తెలియాలి, లైట్లు కొనేయడం అది కాదు, కానీ దాన్ని ఏ యాంగిల్ నుంచి బ్రైట్నెస్ ఎంత కంట్రోల్ చేయాలనేది తెలియాలి. కెమెరామెన్ చెప్పారు కదా సార్, ఇప్పుడు తెలిసింది మనకి ఆ విషయం. ఇప్పుడు మనం స్టాండర్డ్ గా ఒక మంచి సెటప్ పెట్టుకుంటే బాగుంటది. మంచిగా మంచి వాల్ పేపర్ లా తీసుకుని లైటింగ్ సెటప్ మంచి పెట్టుకుంటే చాలా బాగుంటది. ఇప్పుడు మెయిన్ అంతే టెక్షన్ అదే కదా. ఇప్పుడు చాలా మంది మంచి కెమెరా ఉంటేనే కంటెంట్ బాగుంటది, క్వాలిటీ బాగుంటది అనుకుంటారు కదా. కెమెరా ఎంత బాగున్నా సరే మంచి లైటింగ్ సెటప్ లేకపోతే మాత్రం అలా ఏముంటది బ్రో, వేస్ట్ కదా. ఇప్పుడు ఈ లైటింగ్ సెటప్ లో నా ఐఫోన్ ఎంత బాగా అనిపిస్తుంది మీకు. అలాంటి ప్లేస్ లో మంచి కెమెరా ఉండి ఇంకా మంచి లైటింగ్ సెటప్ ఉంటే ఇంకెంత బాగుంటది. ఇంకా మంచి క్వాలిటీ ఇచ్చి పెట్టచ్చు. మనం చెప్పే కంటెంట్ తో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా దానికి తగ్గ వైబ్ లో ఉంటే బాగా రీచ్ అవుతుంది. అండ్ మనకి కూడా ఇంకా ఎక్కువ వీడియో చేయాలనిపిస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ కోసం వీడియో చేయాలనిపిస్తుంది. సెటప్ అయితే మనం నీట్ గా ప్లాన్ చేసుకోవాలి రేపటి నుంచి. అది పాయింట్. రేపటి నుంచి మేము కూడా మామూలుగా ఉండదు, మరి రేపే షాపింగ్ స్టార్ట్ అవుతుంది మాకు. కుదిరితే అది కూడా చిన్న వీడియో చేసి పెడదాం మన వాళ్ళకి. తప్పకుండా. ఇంకా గణేష్ బ్రో కూడా వచ్చారు జిమ్ నుంచి. ఇంకొంచెంసేపు అలా సరదాగా మాట్లాడుకుని బయట రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడైతే నేను రాంబాబు బ్రో, సన్నీ బ్రో, నవీన్ బ్రో, గణేష్ బ్రో అందరం కలిపి వెళ్తున్నాం. ఏ రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి చాలా దీనంగా చర్చలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం గణేష్ బ్రోతో లంచ్కి వచ్చాం అనమాట. బ్రో హాయ్ చెప్పండి ఒకసారి. ఒక పోడ్కాస్ట్ ప్లాన్ చేస్తున్నాం. ఐ డోంట్ నో ఎప్పుడు వస్తుందో, బట్ మీరు చూడాలి. దాని తగ్గట్టుగా కొంచెం ప్రిపరేషన్ అంటూ ఎలా చేద్దాం ఏంటి అడుగుకుంటున్నాం అనమాట. సో బ్రో లంచ్ అయితే చేస్తాం. మరి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్ మనం ఒక స్టూడియోకి వెళ్ళిపోతున్నాం అనమాట. పోడ్కాస్ట్ ప్లాన్ గట్టిగా ప్లాన్ చేసాం. ఒక ముగ్గురు, అంటే ఇద్దరు పోడ్కాస్ట్ ఇవ్వడం, ఫస్ట్ ముగ్గురు మనం చేస్తే ఎలా ఉంటుందని చెప్పి. ఇప్పటిదాకా ఎవరు చేయలేదు, ముగ్గురు ఎవరితో చేయలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ పాడ్కాస్ట్. నాది కూడా ఆబ్వియస్లీ, బ్రోది కూడా. ముగ్గురు కలిసి ఇక్కడ ఏమనిపిస్తుంది మాట్లాడదాం. ఫుల్ రాగా ఇంకా ఇంకేముంటాయి, చాలా డిస్కస్ చేయండి కూడా మనం కూర్చొని మాట్లాడదాం. మొత్తం ఓపెన్గా, ఏం ఫిల్టర్ లేకుండా. నో ఫిల్టర్, నథింగ్, ఓపెన్గా. సో అయితే వెళ్దాం బ్రో.
ఇప్పుడు ఈ పోడ్కాస్ట్ కోసం అయితే మేము అందరం కలిపి ఒక స్టూడియో దగ్గరికి వచ్చాం. ఇక్కడైతే నేను రాంబాబు బ్రో కూడా మంచి ఎక్సైట్మెంట్ తో ఉన్నాం పోడ్కాస్ట్ ఎలా జరుగుద్దా అని. అసలు పోడ్కాస్ట్ చేయడం అంటే ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. సో ఇప్పుడే మన గణేష్ బ్రోతో పోడ్కాస్ట్ అయిందనమాట. ఇప్పుడే రాంబాబు బ్రో నేను గణేష్ బ్రో కలిసి మంచి పోడ్కాస్ట్ మీకు చాలా బాగా నచ్చుద్ది అది. అండ్ మన బ్రో అయితే మీలో చాలా మందికి తెలిసే ఉంటాడు. మన గణేష్ బ్రో మంచి వీడియోస్ వెనకాల ఉండే కెమెరా మ్యాన్ అనమాట. గణేష్ అంటే ఏది కావాలన్నా సరే సన్నీ సన్నీ అంతే సన్నీ. పబ్బు ప్లాన్ ఏమైంది 9:30 అంటే పబ్కి వెళ్దాం అనుకున్నాం పోడ్కాస్ట్ అయ్యాక, కానీ ఇప్పుడు టైం అయితే 9:30 ఇంకొక అయింది. విషయం ఇదే ఫస్ట్ టైం మాట నిఖిల్ గానీ నేను కానీ పబ్బుకి వెళ్ళాం, కానీ ఇది అవలా. అందులో మనం కలవడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇంకా కూడా ఇదే ఫస్ట్ టైం. చాలా మంది అడిగారు అనమాట సబ్స్క్రైబర్స్, మై చాయిస్ రాంబాబు బ్రోతో ఒక మంచి వీడియో చేయ బ్రో అని. వచ్చేస్తుంది చూస్తున్నారు కదా. అండ్ ఇదే కాదు ఇంకా బోల్డ్ చేద్దాం, చాలా చేద్దాం, ఇంకా చాలా చేయాలి. ఇంకా స్పాట్ ఇది రాజమండ్రి అనుకోవచ్చు కదా, అది సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్ ఇది హైలైట్, ఇది హైలైట్. హైలైట్. అప్పుడు గణేష్ అన్నీ అనుకోవాలి సన్నీ 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 అని కాదు వచ్చేస్తా. అది దాని బ్రో అయితే మా కొరియర్ పోయి వచ్చినట్టు వచ్చేస్తాను సన్నీ అని. నేను ఇట్లా ప్లేన్ వస్తా పాయింట్స్ వెళ్ళి ఎఫెక్ట్ వేసుకోవాలి ఇలా పడితే ఐరన్ మ్యాన్ లాగా ఇలా పట్టి. సో అయితే అప్పుడు మళ్ళీ కలుద్దాం బ్రో మనం ఫ్రీ ఉన్నప్పుడు. ఎందుకే చెప్పాలంటే రాంబాబు బ్రో అయితే నాకు చాలా బాగా క్లోజ్ అయిపోయాడు అనమాట ఈ ఒక్క రోజులో. అంటే మనం ఫస్ట్ నుంచి ఫోన్ మాట్లాడుకోవడం అసలు ఏట్లేదు. నిన్న మెసేజ్ చేసాం, ఈ రోజు కలుసుకున్నాం అంతే. ఫోన్ కాల్ కూడా మాట్లాడుకోలేదు. ఫోన్ కూడా పొద్దున్న ఒకసారి చేశారు అంతే, అడ్రస్ కోసం. అడ్రస్ కోసం అదే నాకు కొత్త పర్సన్ తో మాట్లాడుతున్నట్టు లేదు బ్రో అసలు. అదే మనం రెగ్యులర్ గా ఒక వీడియో ఒకరు చూసుకోవడంతోనే డైలీ చూస్తాం వీడియోలు, డైలీ చూస్తాం ఒక వీడియో. సో అలా జరుగుతుంది మరి. సో 9:30 అయింది. గణేష్ అన్ని ఇప్పుడు బయటకు వస్తే ఏంటనేది ప్లాన్ చూసి ఇంకా మనం పోడ్కాస్ట్ చేసుకున్నాం. మళ్ళీ గణేష్ బ్రో వేరే ఇంటర్వ్యూ పోడ్కాస్ట్ మధ్యలో ఉంది అది. అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు కానీ పోడ్కాస్ట్ లాగా అవుతుంది. 20 minutes అన్నారు, 1 hour అవుతుంది. 1 hour 20 minutes. 1 hour 20 minutes అయింది. సో ఇప్పుడైతే పబ్కి వెళ్దాం అనుకున్నాం రాంబాబు బ్రో నేను కూడా. బట్ అనుకోని సందర్భాల్లో టైం 9:40 అయ్యింది. పబ్ మూసే టైం నాకు తెలుసు. వెళ్ళిపోయావు కదా కొరియర్ బ్రో మమ్మల్ని వదిలేసి. అసలు నేను ఎప్పటికీ కలుద్దాం అనుకున్నా అనిల్ బ్రోని. వచ్చిండు చూడాలి అంటే లైవ్ లో ఒకసారి వీడియోలో ఒకలా ఉంటాడు. నువ్వు వాడికి స్పెట్స్ ఇచ్చి ఒక స్టిల్ పెట్టమని అనుకో, భలే ఊగుతారు. బాడీ లాంగ్వేజ్ వెంటనే చేంజ్. అది మీరు అనిల్ బ్రోకే కదా బర్త్డే మేక్ ఓవర్ ఇచ్చారు, అది చాలా బాగుంటది. అండ్ నాకు గణేష్ బ్రో రాంబాబు బ్రో ఎంత క్లోజ్, మన సన్నీ బ్రో కూడా అంతే క్లోజ్ అనమాట. చాలా లేదు అది నిజం బ్రో. అది నేను మొన్న మనోడు బర్త్డేకి వెళ్దాం అనుకున్నా, రాజమండ్రి అనుకున్నాను. ఆ రోజు మాకు వర్క్ ఏం లేదు, కొద్దిగా వర్షం పడేటట్టు లాంగ్ జర్నీ చేస్తే బెటర్ అనుకున్నా. కానీ మనోడు భీమవరం అన్నాడు. భీమవరం అనగానే అన్ని అన్నాడు వద్దు రాజమండ్రి నుంచి ఇంకో 3 hours జర్నీ ఉంటది అన్నారు. కార్ డ్రైవింగ్ మా టీంలో ఎవరికి రాదు, నాకు తప్ప. నేను అంత డ్రైవింగ్ స్ట్రెస్ అయిపోతారు బాగా. అసలు మన డ్రైవింగ్ అంటేనే చిరాకు నాకు. కార్ డ్రైవింగ్ చెప్పాలంటే ఇది కూడా చిన్న పోడ్కాస్ట్ లాగా అయిపోతుంది మనకి. ఇన్ఫాక్ట్ నాకేమనిపించిందంటే మీరు నవీన్ బ్రో చూడడం కొంచెం సిమిలర్గా ఉంటారు అనిపించింది. లుక్స్ వైజ్ బియర్డ్ షేప్ సంథింగ్ కొంచెం సిమిలర్గా ఉంటారు అనిపించింది నాకు. మరి జనాలు చెప్పాలి ఇప్పుడు చూస్తారు కదా. సో గణేష్ బ్రో ఇప్పుడైతే మన పోడ్కాస్ట్ అయిపోయింది మరి. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్ ఇండియడ్ వచ్చి ఎక్స్ట్రా చేస్తాడు కెమెరా ముందు వచ్చి అనుకుంటారు. లేదు మా వాళ్ళందరికీ మీరు ఎంత బాగా తెలుసు బ్రో, మిమ్మల్ని ఎందుకు అనుకుంటారు? చూసాను అదే డిఫరెంట్ యాంగిల్స్ కనిపిస్తాయి. నా ఛానల్లో ఎందుకో చాలా సీరియస్గా ఉంటాను. పక్కన ఛానల్లో మీకు ఫ్రీడమ్ ఉంది, వేరే వాళ్ళ ఛానల్ ఫ్రీడమ్ బాగా దొరికినట్టు. ఫ్రీడమ్. బాబా అనిల్ వస్తున్నాం గణేష్ అన్నీతో రెడీగా ఉండు. చెప్పావు కదా ఇందాక మీరు ఇంతే ఇక్కడే ఉండాలి అది ఇది అని. అదే ఇంకా పెద్ద పబ్కి వెళ్ళి చూపించారు. అయ్యి పబ్కి వెళ్తున్నాం మనం ఎందుకు అన్న కన్ఫర్మ్ కదా పబ్బు. ఓకే ఓకే డన్ డన్. మనల్ని ఎవడు రాపేది. సో గణేష్ బ్రో ఫస్ట్ టైం పబ్కి వెళ్తున్నాను, అది మీతో. ఇంకా వెళ్ళలేదు మనం, కంగారు పడుతుంది. ఇంత ఫ్లోలో డైలాగ్ కొట్టినా వెళ్ళేదాకా డౌట్. అన్నాడంటే మనం ఏం చేయాలి. ఇక్కడ ఏంబీ మాల్లో ఒక పబ్ ఉందంటే ఇప్పుడు వచ్చాం ఇక్కడికి అందరం కలిపి. వాష్రూమ్కి వెళ్తున్నాం, చూపిస్తే బాగోదు. బయట మేము పబ్కి వెళ్దాం అనుకున్నాం కానీ మా నిఖిల్ కోసం చిన్నపిల్లాన్ని పబ్కి అలాగా పట్టుకెళ్ళకూడదని చెప్పి నేనే బయట తీసుకొచ్చాను. మారిపోయాం సార్, మారిపోయాం. బ్రో ఏంటి మరి సరదాగా ఫుడ్ తిందాం అనుకుంటే టైంలో ఏమైంది, చికెన్ లేదంటున్నారు. ఫుడ్ కోసం పరిగెట్టాల్సి వస్తుంది. వెరీ అన్ఫార్చునేట్. ఇంక ఇప్పుడు చాలా ఆలోచించి ఎక్కడ తింటే బాగుంటుంది, ఏం తింటే బాగుంటుంది అని గట్టిగా ఆలోచించి DLF లో ఉన్న ఒక మంది హోటల్కి అయితే వచ్చాం అనమాట.
అంత బాగానే ఉంది కానీ ఇక్కడ సూప్ తాగుతుంటే నా కొత్త వైట్ ప్యాంట్ మీద సూప్ ఒలిగిపోయింది. ఇంకా సూప్ మీద భయం వేసి సూప్ పక్కన పెట్టాను నేను. సో ఇప్పుడే మొత్తం మంది తినడం అయింది మనం గట్టిగా. పొట్ట అయితే బాగా ఫుల్ అయిపోయింది బ్రో. 12:50 midnight. 12:15 అయింది టైం. midnight ఇప్పుడు తిన్నాం. యాక్చువల్లీ హైదరాబాద్లో ఫస్ట్ టైం నేను ఇంత లేట్ నైట్ వరకు బయట ఉండడం. మామూలుగానే ఫస్ట్ టైం ఇంత లేట్ నైట్ తిన్నాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇంటికే. ఇంకా కార్కి లోపల మర్చిపోయారు సన్నీ బ్రో వెళ్ళారు తేవడానికి. ఇప్పుడు నెక్స్ట్ ఇంటికి మాట్లాడదాం. ఇప్పుడు రాంబాబు బ్రో అయితే దగ్గరలో ఫ్రెండ్ ఇల్లు ఉందని చెప్పి అక్కడే దిగిపోయారు అనమాట. ఇప్పుడు నన్ను గణేష్ బ్రో డ్రాప్ చేస్తున్నారు ఇంటి దగ్గర. ఎందుకు బ్రో ర్యాపిడో మీద వెళ్ళిపోతానంటే వద్దు నేను డ్రాప్ చేస్తానని చెప్పి దగ్గర నుండి డ్రాప్ చేశారు. నాకు ఇది ఏం చెప్పో తెలియదు, ఎప్పుడు మైక్ ఆన్ చేయడం మర్చిపోతుంది ఈ మధ్య. ఇంకేముంది గణేష్ బ్రోతో కొంచెంసేపు అలా మాట్లాడి బాయ్ చెప్పాం, ఎందుకంటే టైం కూడా 1 గంట అయిపోయింది midnight. ఇంక ఇబ్బంది పెట్టకూడదు కదా, సో ఇంక బాయ్ చెప్పాను అందరికి. సో చూసారు కదా వీడియో, అది మరి జరిగింది అయితే. ఇది Day 2 అనమాట. నిన్న ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియో అంతా నిన్నటిది. నిన్న ఇంటికి వచ్చేపటికి 1 o'clock అయింది midnight. ఇంకా నాకు కూడా మొహంలో నిద్రమత్తు వచ్చేది. కెమెరా ఆన్ చేసిన కానీ మాట్లాడలేకపోయాను నా నిద్రమత్తులో. నెక్స్ట్ డే ఫ్రెష్గా ఎండ్ చేద్దామని చెప్పి ఇప్పుడు సెట్ చేసుకున్నా. యాక్చువల్లీ నిన్న మార్నింగ్ అనుకున్నాం అనమాట, నేను రాంబాబు బ్రో కుదిరితే నైట్ పబ్కి వెళ్దామని. ఎందుకంటే నేను ఎప్పుడు పబ్కి వెళ్ళా, రాంబాబు బ్రో కూడా ఎప్పుడు పబ్కి వెళ్ళా. సో సరదాగా వెళ్దాం అనుకున్నాం. కానీ ఇంకా అలా మాల్లో ఫుడ్ తిందాం అనుకుంటే చూసారు కదా ఏమైందో. ఇంకా అలా అనుకుంటే వెళ్ళి మంది తిని. అండ్ గణేష్ బ్రోకి అయితే నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చి నేను 3rd time మీట్ అవ్వడం గణేష్ బ్రోని. ఎప్పుడు కూడా నాకు కుదరదు, నాకు పని ఉందని చెప్పలేదన్నమాట. మనం మీట్ అవుదాం బ్రో అనుకుంటే ఆ రోజు ఫ్రీ చేసుకుని మరీ మీట్ అయ్యారు. నిన్న చాలా వర్క్స్ ఉన్నాయి గణేష్ బ్రోకి చెప్పారు. అయ్యో షూట్స్ కూడా ఉన్నాయి చాలా చేయాల్సినవి, కానీ అవన్నీ సైడ్కి పెట్టి నాతోనూ రాంబాబు బ్రోతోనూ టైం స్పెండ్ చేశారు. గణేష్ బ్రో ఒక పర్సన్కి వాల్యూ చాలా బాగా ఇస్తారు. ఎగ్జాంపుల్ నేను రాంబాబు బ్రోని. అండ్ మెయిన్ విషయం ఏంటంటే నేను రాంబాబు బ్రో గణేష్ బ్రో కలిపి ఒక మంచి పోడ్కాస్ట్ ప్లాన్ చేసాం. అది షూట్ కూడా అయింది, చూసారు కదా ఇందాక. త్వరలోనే గణేష్ బ్రో ఛానల్లో వస్తుంది అది. సో అది మాత్రం మిస్ అవ్వకండి. అండ్ నేను కూడా ప్లాన్ చేస్తున్నాను రాంబాబు బ్రోతో ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. లైక్ కాలేజ్ హాలిడేస్ అయిపోయినాయి నాకు ప్రెజెంట్, రేపుతో అయిపోతున్నాయి హాలిడేస్. సో నెక్స్ట్ హాలిడేస్ ఇచ్చిన వెంటనే నేను రాంబాబు బ్రో దగ్గరికి వెళ్ళి కొన్ని మంచి వీడియోస్ చేద్దాం, మంచి వ్లాగ్స్ చేద్దాం రాంబాబు బ్రోతో కలిసి. ఎందుకంటే బ్రో కూడా చాలా బాగా క్లోజ్ అయిపోయారు, నాకు ఒక ఫ్రెండ్ లాగా అయిపోయారు అనమాట చెప్పాలంటే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత క్లోజ్ అవుతారని, బట్ చాలా ఫ్రీగా ఉన్నారు. ఐ మీన్ మేము కలిసినప్పుడు కూడా అయితే ఫస్ట్ టైం మీట్ అయినట్టు లేదు మాకు. ఎందుకంటే ఆల్రెడీ వీడియోస్ చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్లో, ఎవరు వీడియోస్ వాళ్ళు ఐ మీన్ వీడియోస్ చూసుకుంటూ ఉంటాం కదా. సో ఇంకా కొత్తదనం లేదు మాకు, ఏదో ఆల్రెడీ కలిసినట్టే ఉంది నాకు కూడా. రాంబాబు బ్రో కూడా అలాగే అనిపించిందంట, చెప్పారు నాతో. సో ఇప్పటికెళ్ళి ఎంత అయిపోతున్నట్టుంది వ్లాగ్. అందుకని వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి చాలా వీడియోస్ ఇంకా వస్తాయి మీ దగ్గరికి. అందుకని లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కింద బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది కూడా ఆన్లో పెట్టేసుకుంటే పని అయిపోతుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.